హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ట్రైన్ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను ఒక ఇంట్రెస్టింగ్ ఆయిల్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎవర్ గ్రీన్ ఎవర్ ఇంట్రెస్టింగ్ ఆలివ్ ఆయిల్. Coming to the olive oil, that way extra virgin olive oil. It's a most well-known oil and frequently used oil in all our cooking essentials. సో కుకింగ్ ఆయిల్స్లో మనం బాగా వాడుతూ ఉంటామండి. చాలా హెల్దీ టేస్టీ అని వీ ఆల్వేస్ చూస్ ఫర్ ది ఆలివ్ ఆయిల్స్. ఇండియాలో మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేయడం బాగా ఎక్కువ అయిపోతుంది. సో లెట్స్ నో అబౌట్ ఇట్. ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్, ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ రెప్యుటేషన్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ హెల్తీ అండ్ వర్సటైల్ ఫ్యాట్స్ ఇన్ ఇట్. ఏముంటాయి మనకి ఆలివ్ ఆయిల్లో అంటే వెరీ గుడ్ హై అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, as well as it has a vitamin E and also vitamin K in it. దీని అన్నిటి గురించి మనం చాలా టాపిక్స్లో మాట్లాడుకుంటున్నాం. అన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్యాట్స్ ఆర్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ K and E ఉంటాయి. సో ఈ విటమిన్ K and E ఉండడం వల్ల బ్యూటీలో మన ఆలివ్ ఆయిల్ ఎంతగా ఎసెన్షియల్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆలివ్ ఆయిల్కి. ఎందుకంటే విటమిన్ E ఏం చేస్తుందండి? వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అంటే మీకు ప్రతి దాంట్లో నేను చెప్తూనే ఉన్నాను, మన బాడీలో ఫామ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేస్తుంది. ఈ డస్ట్, పొల్యూషన్, మనం తీసుకునే ఇంటర్నల్ ఫుడ్ ద్వారా కొన్ని ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి కదా, అవన్నిటిని క్లీన్ చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్. అవన్నీ మన హెల్త్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. హెల్తీ ఫ్యాట్స్ ఎందుకంటే మన హార్ట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఏం చేస్తుంది విటమిన్ E అంటే? యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి క్యాన్సర్ కారకాలని నిర్మూలించి క్యాన్సర్ రాకుండా మనని కాపాడుతుంది. K ఏం చేస్తుంది? విటమిన్ K, ఇట్ ప్రొటెక్ట్స్ ది బోన్స్ అండ్ ఆల్సో కొలెస్ట్రాల్, lowers the cholesterol, bad cholesterol, and improves the good cholesterol. Good cholesterol is always very good for the heart health. ఓకే, ఇవన్నీ తెలిసినవే కదా, ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? ఎస్, నౌ కమ్స్ ది పాయింట్. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. దే ఆర్ లైక్, మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు బాటిల్స్లో ఏముంటుంది, ఎనీ కంపెనీ యూ టేక్ ఇట్ హ్యాజ్ ఎ, గమనించారో లేదో, ఎక్స్ట్రా విర్జిన్, కోల్డ్ ఎక్స్ట్రాక్షన్, ఇలాంటి పదాలు చూసి ఉంటారు. పోమేస్ ఆయిల్, దాంట్లో కూడా లైట్ ఆయిల్, విర్జిన్ పోమేస్ అనుకుంటూ డిఫరెంట్ ఫ్లేవర్స్ మనకు దాని మీద పేర్లు కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ అది గమనించాలి, ఓకేనా ఫ్రెండ్స్? మీకోసం రెఫరెన్స్ కోసం నేను ఒక బాటిల్ తీసుకొని చూపిస్తున్నాను. ఇట్ సేస్ దట్ ఇట్స్ ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ విచ్ ఈజ్ ఐడియల్ ఫర్ బ్రెడ్ టోస్ట్, సలాడ్స్, డ్రెస్సింగ్స్, గ్రిల్డ్ ఫుడ్స్ అండ్ స్టీమ్డ్ వెజిటబుల్స్ అని చెప్తుంది. ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ త్రూ కోల్డ్ ఎక్స్ట్రాక్షన్ అని మనకు క్లియర్గా దీని మీద మెన్షన్ చేసి ఉంది. ఇలా అన్నిటి మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఏదైనా మనం ఇంగ్రీడియంట్స్ చూద్దామండి, వెనకలు ఏముంది, న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముంది. పర్ 100 grams ఎనర్జీ ఈజ్ 900 kilocalories అని ఉంది. ప్రోటీన్ ఈజ్ 0, కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్ వర్ 0, ఫ్యాట్స్ ఇంట్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాట్స్ ఉంటాయండి. నేను చెప్పాను కదా, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉన్నాయి చూసారా? 75 grams ఉన్నాయి. మిగతా టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ 15, 10గా ఉన్నాయి. అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ 0 అని చూపిస్తుంది మనకు. ట్రాన్స్ ఫ్యాట్స్ 0 ఎందుకంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ వెరీ అన్హెల్దీ. కొలెస్ట్రాల్ కూడా 0 mg అని చెప్తుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంతకు తప్ప దీంట్లో ఇంకేం లేదండి. ఇట్స్ అన్ ఇంపోర్టెడ్ ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ అని ఉంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది అబ్రాడ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రైస్ ఇస్ అరౌండ్ 400. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్. సో దీంట్లో ఏం చెప్పింది మనకు? మూఫా ఎక్కువ ఉంది అనింది, అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని బాగా కలిగి ఉంది అని చెప్తుంది. మూఫా ఈజ్ వెరీ హై, సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద హెల్దీ హార్ట్ మెయింటెనెన్స్ అండి. ట్రాన్స్ ఫ్యాట్స్ 0 అని చెప్తుంది. 0 ట్రాన్స్ ఫ్యాట్స్ మీన్స్ విచ్ ఈజ్ హెల్దీ అని, ఎందుకంటే ట్రాన్స్ ఫ్యాట్స్ మన హార్ట్ ఆర్టరీస్ని బ్లాక్ చేస్తాయి, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ వెరీ బ్యాడ్ టు ది హార్ట్ హెల్త్. సో ఇదంతా ఇంత న్యూట్రిషియస్గా ఉంది. ఓకే, ఆలివ్ ఆయిల్ సూపర్ యమ్మీ అండ్ డెలిషియస్. సో అలా అనుకుందాం, అది పక్కకు పెడితే ఇప్పుడు నేను చెప్పాను దీంట్లో ఇన్ని ఉన్నాయి. సో ఇట్స్ వెరీ హెల్దీ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ అని చెప్తున్నాను. అలా నేను చెప్పాను కదా అని చెప్పేసి తీసుకొని వచ్చేసి మంచిగా డీప్ ఫ్రైలు చేసుకొని తినేయకండి, ఓకే? ఎందుకంటే ఇంత చెప్తుంది ఎందుకు అంటే, దీంట్లో డిఫరెంట్ ఇవి ఉంటాయి. లైక్ ఎక్స్ట్రా విర్జిన్, పోమేస్, లైట్, ఇలా పేర్లు మనం చూసే ఉంటాం కదా, ఓకే?
అది చూసి కొనాలండి ఎప్పుడైనా మనం షాప్కి వెళ్ళినప్పుడు. ఆలివ్ ఆయిల్ అంటే లటక్కని ఏది ఆఫర్లో ఉంటే అది కొనేయడం కాదు, దాంట్లో పేర్లు చదివి అది మన ఇండియన్ కుకింగ్కి సూట్ అవుతుందా సూట్ అవ్వదా, మనం ఏం తింటాము ఇండియాలో అని ఆలోచించాలి. ఏం చెప్పింది క్లియర్గా? ఐడియల్ ఫర్ బ్రెడ్ టోస్ట్ అనింది, సలాడ్ అనింది, డ్రెస్సింగ్ అనింది, గ్రిల్డ్ ఫుడ్స్ అనింది, స్టీమ్డ్ వెజిటబుల్స్. ఇది తింటామా డైలీ? స్టీమ్డ్ వెజిటబుల్స్ తింటున్నామా, గ్రిల్డ్ ఫుడ్స్ తింటున్నామా, బ్రెడ్ టోస్ట్లో తింటున్నామా, సలాడ్ తింటున్నామా? ఏం తింటారు ఇండియన్స్? ఉప్మా, పూరి, దోశ ఇవి కదండి. ఈ పేర్లు ఎక్కడ రాసలేదే, ఎందుకు ఫారిన్ ప్రోడక్ట్ కాబట్టి రాసలేదు అనుకుంటున్నారా? ఫారిన్ ప్రోడక్ట్ కాబట్టి రాసలేదు. అట్ ద సేమ్ టైం అవి అసలు ఉండడానికి అది సూటే కాదు ఆలివ్ ఆయిల్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది. ఎస్పెషల్లీ ఎక్స్ట్రా వెర్జిన్ అని ఏదైతే పేరు ఉందో అస్సలు సూటు కాదు. సో తెచ్చుకొని సలాడ్స్లో డ్రెస్సింగ్స్లో మాత్రమే వాడండి. ఛానల్లో చూపించే ఎమ్మి సలాడ్స్ శాండ్విచ్లు చేసుకుంటారు కదా, అలాంటప్పుడు ఎక్స్ట్రా విర్జిన్ ఆయిల్ తెచ్చి వాడుకోండి. శుభ్రంగా పనిచేస్తుంది హెల్త్కి. హెల్తీ హార్ట్, హెల్తీ బాడీ, హెల్తీ స్కిన్, హెల్తీ హెయిర్, ఎనీథింగ్. ఒమేగా 3 రిచ్ యాంటీ ఆక్సిడెంట్, సూపర్ హార్ట్ హెల్దీ కాబట్టి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎప్పుడు సలాడ్లు, డ్రెస్సింగ్లు, మన మహా అంటే శాండ్విచ్లు ఏవైతే 2 minutes మీరు పెడతారో హీట్ మీద, 2 నిమిషాలు అంతే టైమర్ పెట్టుకొని, అలాంటి వాటికి, లేకపోతే హీట్ మీద అసలు పెట్టము మేము, అలాంటి వాటికి ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుంది. సరే లేదు బాబు మేము తెచ్చుకుంటున్నాం ఇండియన్ వంటల్లో తెగ వాడేసుకుంటున్నాం, డీప్ ఫ్రైలు చేసుకుంటున్నాం, హెల్దీ అన్నారు కదా అందుకే తెచ్చుకొని ఎంచక్క డీప్ ఫ్రైలు, పూరీలు, వడలు వేసుకొని తింటున్నాం అనుకుంటున్నారా? అయిపోయారని అర్థం. అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ హెల్దీ ఫర్ యూ. ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని, రిచ్ ఒమేగా 3 అని, అవన్నిటిని తీసుకుపోయి మనం కాల్చేస్తున్నట్టే. ఓకే, దో ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ హై స్మోకింగ్ పాయింట్. దీనికి కూడా ఫస్ట్ స్మోకింగ్ పాయింట్ అనేది తెలుసుకోండి. ఎక్కడైతే మనం కాలుస్తామో మన వంటలో స్మోకింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. స్మోకింగ్ పాయింట్, ఎనీ ఆయిల్ హ్యాస్ స్మోకింగ్ పాయింట్. ఆ స్మోకింగ్ పాయింట్ పట్టి ఎప్పుడు పొగలు వస్తాయి, పెట్టాము కడాయి, ఆయిల్ పోసాము, ఎప్పుడు వేడై పొగలు వస్తాయి అనేది చూసుకోవాలి. అలా వచ్చే పొగలు వచ్చేదాన్ని స్మోకింగ్ అంటాం, దాన్ని స్మోకింగ్ పాయింట్ అంటాం. మన ఆలివ్ ఆయిల్కి ఎంత ఉంటుందంటే 190 to 207 అప్రాక్సిమేట్లీ డిగ్రీస్లో ఉంటుందన్నమాట స్మోకింగ్ పాయింట్. ఓకే, ఇలాంటివి స్మోక్ పాయింట్ హైగా ఉంది కదా అని చెప్పి మనం తెచ్చి వేడివేడి బజ్జీలు, పకోడీలు వేసుకుంటే మాత్రం మన బాడీకి చాలా డేంజరస్. వై? బికాజ్ ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రా వెర్జిన్ ఆలివ్ ఆయిల్. ఓకే, ఈవీఓ హీట్ చేస్తే ఏమవుతుంది అంటే దాంట్లో ఉండే మంచి గుణాలన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి. పైగా ఆ హై స్మోకింగ్ అంటే ఎప్పుడైతే ఫ్యూమ్స్ వస్తాయి కదా, మనకు పొగలు రాకుండా ఏ బజ్జీలు సెంటర్ ఎట్ట చేస్తాడు, పొగలు అమ్మ ఎట్ట చేస్తుంది, పొగలు వస్తుంటుంది బజ్జీలు వేస్తే, పూరీలు వేస్తే. ఆ ఫ్యూమ్స్ చాలా టాక్సిక్ ఫ్యూమ్స్ని జనరేట్ చేస్తుంది. టాక్సిక్ ఫ్యూమ్స్తో పాటు కార్సినోజన్స్ అంటే ఏంటి? క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. ఏం చేస్తుంది అంటే అలా హీట్ చేసినప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది. ఈ ఆయిల్స్ ఆక్సిడేషన్ హ్యాపెన్స్. ఓకే, ఈ ఆక్సిడేషన్ వల్ల ఏమవుతుంది అంటే కార్సినోజెనిక్ ఏజెంట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అని అర్థం. ఓకే, ఇది మనం హీట్ చేసి, అంటే మన ఇండియన్ కుకింగ్లో మీరు ఎక్స్ట్రా వెర్జిన్ ఆలివ్ ఆయిల్ మాడతారంటే ఏం కాదు, దానికి స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. కానీ మన మామూలు ఆయిల్స్ అంటే ఎప్పుడైతే మనం జనరల్గా మన ఇంట్లో వాడుకుంటాం, ఏం ఆయిల్స్ వాడుకుంటాం? కోకోనట్ ఇన్ కేరళ అనుకుందాం, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్, ఇంకా సిజామ్, మస్టర్డ్, ఇంకా వాట్ వి యూజ్ జనరలీ గ్రౌండ్ నట్. ఓకే, ఇంకా ఏం యూజ్ చేస్తాం? గ్రౌండ్ నట్, కోకోనట్, ఒక గ్రౌండ్ నట్ రాసామా. నెక్స్ట్ వి యూజ్ సన్ఫ్లవర్. ఓకే, ఇవి యూజ్ చేస్తాం. జనరల్లీ ఇండియన్స్ యూజ్ ఆల్ దీస్ ఆయిల్స్ ఇన్ దేర్ రెగ్యులర్ కుకింగ్. టైం వేస్ట్ అవుతుందని చెప్పి నేను ఇలా రాసి చూపెడుతున్నాను ఫాస్ట్గా. సోయా ఆయిల్కి ఎంత ఉంటుంది మనకు అంటే 256 ఉంటుంది చాలా హైయెస్ట్గా. సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ మస్టర్డ్, ఇట్ ఈస్ 246 అరౌండ్. గ్రౌండ్ నట్కి చెప్పాం 232, సన్ఫ్లవర్ ఆల్సో 230 అరౌండ్. అండ్ రైస్ బ్రాన్, మన రైస్ బ్రాన్కి కూడా 232 ఉంటుంది. కోకోనట్కి అరౌండ్ 210 ఆ రేంజ్లో ఉంటుంది. సిసమే ఆల్సో హ్యావింగ్
210. ఇవి అప్రాక్సిమేట్ డిగ్రీ సెంటిగ్రేడ్స్లో మనకి ఉంటాయండి ఈ ఆయిల్స్. ఇలా చూడండి, ఇవి మన స్మోకింగ్ పాయింట్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కుకింగ్ ఆయిల్స్, స్మోకింగ్ పాయింట్స్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆయిల్స్. ఓకే, సో కంపేర్ చేస్తే మనం దీంతో కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ కుకింగ్ ఆయిల్స్కి స్మోకింగ్ పాయింట్ ఎక్కువే ఉంది. అంటే డీప్ ఫ్రైస్కి ఎందుకు స్మోకింగ్ పాయింట్ గురించి చెప్తున్నాను, డీప్ ఫ్రైస్ ఇండియన్ కర్రీస్ ఎలా ఉంటాయి, డీప్ ఫ్రైస్ బాగా ఉడకబెట్టినవి అలా ఉంటాయి ఇండియన్వి. ఎక్కువసేపు మనం హీట్ మీద, అసలు గ్యాస్ లేని మనకు వంట అవ్వదు. జనరల్ సమ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిక్ సోర్స్ ఏదో చూస్ చేసుకొని మనం కుకింగ్ చేసుకుంటాం. సో మనం చేసుకునే కూరలు హైలు కనీసం 15 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ 1 hour వంటలు చేసుకుంటాం అమ్మాయిలు ఇంట్లో. సో స్మోకింగ్ పాయింట్ కంపారిజన్ కోసం ఇది మీకు చెప్పాను. సో కంపేర్ టు ఆలివ్ ఆయిల్, ఇండియన్ వాట్ ఎవర్ ద ఇండియన్ ఆయిల్స్ వీఆర్ యూజింగ్, దీస్ ఆర్ హ్యావింగ్ హయ్యర్ స్మోకర్ పాయింట్స్. అంటే నేను ఇవి బెస్ట్ ఇవి నాట్ బెస్ట్ అని చెప్పట్లేదు. దీంట్లో హయ్యర్ అమౌంట్ ఆఫ్ మూఫా ఉంటుంది, వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. బట్ స్మోకింగ్ పాయింట్ గురించి వచ్చి చెప్పాను, ఇండియన్ ఆయిల్స్ హ్యావింగ్ గుడ్ స్మోకింగ్ పాయింట్ దాన్ దిస్ వన్. ఓకే, ఇది చెప్పాను, బాగుంది. దెన్ వాట్ ఈజ్ మై పాయింట్ ఈజ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ డిఫరెంట్. చెప్పాను కదా, లైట్, ఎక్స్ట్రా, వెర్జిన్, తర్వాత పోమేస్ చెప్తున్నారు కదా. పొమేస్ అంటే ఏంటి అనుకోకండి తెలియని వాళ్ళు. పొమేస్ అనేది దీంట్లో ఒక ఆలివ్ ఆయిల్లో ఒక టైప్ ఆఫ్ ఆయిల్, పొమేస్ ఆయిల్. ఓకే, టు పొమేస్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆయిల్ అండి. యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ అప్టైన్ ఫ్రమ్ ది ప్రాసెస్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి పొమేస్ ఆయిల్ వస్తుంది. ఓకే, సో ఈ ఎక్స్ట్రా విర్జిన్ అనే ఏదైతే పేరు ఉందో, ఈ ఎక్స్ట్రా విర్జిన్ కోల్డ్ ఎక్స్ట్రాక్షన్లో మనకు ఫస్ట్ ప్రెస్డ్ అంటే ఫస్ట్ తీసిన దీన్ని బట్టి గ్రేడింగ్ ఉంటుందండి. ఫస్ట్ తీస్తే ఎక్స్ట్రా విర్జిను, లేకపోతే పోమేస్, ఇవన్నీ దీని గ్రేడ్స్ అనమాట ఆయిల్లో. ఐ డోంట్ వాంట్ స్ట్రెస్ ఆన్ దిస్ మచ్. బట్ అయితే పోమేస్ అనేది ఫస్ట్ ప్రెస్డ్ ఆయిల్ అయితే కాదు, ఎక్స్ట్రా విర్జిన్ కాదు. యాక్చువల్గా ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది ఆలివ్ ఆయిల్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద పల్ప్ అనమాట. ఏదైతే పల్ప్ ఉంటుందో ఆ పల్ప్ ద్వారా తీస్తారనమాట. పల్ప్ అంటే మనకు తెలుసు గుజ్జు, దాని ద్వారా తీస్తారు. ఫస్ట్ తీసిన దాన్ని ఎక్స్ట్రా విర్జిన్ అని ఇలా గ్రేడ్ చేసుకుంటూ పోతారు. దాని యొక్క క్వాలిటీని బట్టి, దాని యొక్క ఇదిని బట్టి గ్రేడ్ చేస్తారండి. సో పోమేస్ అనేది మాత్రం ఫస్ట్ ప్రెస్డ్ ఆయిల్ కాదు, అంటే దీంట్లో పోషకాలు తక్కువే ఉంటాయి. స్టిల్ ఇంకా ఏం చెప్తారంటే ఈ పొమేస్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత కూడా దాంట్లో హై అమౌంట్స్ ఆఫ్ టోకోఫిరాల్ ఉంది, అంటే వన్ ఆఫ్ ద కాంపనెంట్స్ ఆఫ్ విటమిన్ ఈ అంట. సో ఈ విటమిన్ ఈ అని అంటాము, టోకోఫిరాల్ ఇవన్నీ హైగా ఉన్నాయి. సో ఇది ఎడిబుల్, తినచ్చు అని చెప్తున్నాయి రీసెర్చ్. అలా చెప్తుంది ఏమని, ఇట్స్ ఎడిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, తినమని చెప్తుంది అనమాట పొమేస్ని. ఓకే, వాట్స్ ఎవర్ ఇట్ మే బి, పొమేస్ అయితే మంచి ఆయిలే, ఇండియన్ కుకింగ్లో వాడుకోవచ్చు. ఎందుకంటే హై స్మోకింగ్ పాయింట్ ఉంటుంది దీనికి కంపేర్డ్ టు ఎక్స్ట్రా విర్జిన్. ఓకే, ఎక్స్ట్రా విర్జిన్తో కంపేర్ చేసుకుంటే హై స్మోకింగ్ పాయింట్ ఉంటుంది. అరౌండ్ ఇది కూడా అంటే ఇంక పెద్ద తేడా ఏముండదు, ఒక 10-20 degrees 230 అలా ఉంటుంది అంతే. సో దీన్ని మనం ఇండియన్ కుకింగ్కి వాడుకోవచ్చు అని ఇప్పుడు జరిగే జనరల్ ప్రాపగాండా. అంటే ఏమంటారు, ఎక్స్ట్రా విర్జిన్ కంటే దీంట్లో ఇలా స్పెసిఫిక్గా చెప్తున్నారు కదా, సలాడ్స్లోనే వాడాలి, అలా వాడాలి, ఇలా వాడాలి. సో పొమేస్ ఆయిల్ ఇండియన్ కుకింగ్కి బెస్ట్ సూటబుల్ అనేసి చెప్తున్నారు. సో ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. అప్ టు దిస్ పాయింట్ ఇట్స్ ఓకే. పొమేస్ ఆయిల్ మనం కొనేటప్పుడు పొమేస్ ఆయిలే కొనాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ పొమేస్ ఆయిల్, నాట్ ఎక్స్ట్రా విర్జిన్ అండ్ లైట్ ఆయిల్స్ని మనం ఇండియన్ కుకింగ్స్లో మన కర్రీస్ వడలు ఇలాంటివి వేసుకోవద్దు. దట్ ఐ వాంట్ టు కన్వే యూ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ పొమేస్ ఎలా తయారు చేస్తారు, ఎనీ రీఫైన్డ్ ఆయిల్స్, రీఫైన్డ్ మీన్స్ రిఫైన్ చేసాము, పొట్టు తీసేసాము, రిఫైన్ చేసాము, అన్నీ తీసేసాము అని క్లియర్గా మెన్షన్ చేసినాం. మనం అవే వాడతాం రోజు. రిఫైన్డ్ ఆయిల్ వేరే, ఇక ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ బ్రాండ్స్. రీఫైన్ జనరల్గా ఏ ఆయిల్ అయినా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా మనం తీస్తామండి. దీంట్లో పొమేస్లో హెక్సేన్ ఇంకా లేదంటే వేరే ఏదైనా సాల్వెంట్స్ యాడ్ చేసి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, సో నార్మల్ కంటే దీంట్లో హై స్మోకింగ్ పాయింట్ ఉంది, హై టోకోఫిరాల్ స్క్వాలిన్స్ ఉంటాయి, హై యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ పొమేస్ ఆయిల్ వెరీ గుడ్ అని చెప్పాము. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ రిఫైన్డ్ ఆయిల్ విచ్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్.
సో ఈ మెయిన్గా ఏ ఆయిల్ తీసుకోండి, నాట్ అబౌట్ ఆలివ్ ఆయిల్, ఎనీ ఆయిల్ యూ టేక్, ఎప్పుడైతే ఎక్స్ట్రాక్షన్ రిఫైనింగ్ జరుగుతుందో దాంట్లో ఉన్న మంచి గుణాలు వెళ్ళిపోతాయి. వీ లూజ్ ఆల్ గుడ్ క్వాలిటీస్. ఏ గుడ్ క్వాలిటీస్ ఉండవు రిఫైన్డ్ ఆయిల్స్లో, నాట్ ఓన్లీ పోమేస్, ఎనీ ఇండియన్ ఆయిల్ ఆల్సో. సో ఏమవుతుంది అంటే ఈ రిఫైనింగ్ ప్రాసెస్లో పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. దీస్ విల్ జనరేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్. ఓకే, ఈ ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్లో ఇలా జనరేట్ అవుతాయి. ఇవి ఏంటి అంటే ఈ పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కార్సినోజన్స్ అన్నమాట. సో అంటే ఈ రిఫైనింగ్ ప్రాసెస్లో మనకు సైడ్ ఎఫెక్ట్, ఏ దానికైనా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ సైడ్ ఎఫెక్ట్గా పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కొన్ని ఆలివ్ ఆయిల్స్లో ఇవి ఉన్నాయి అని మన రీసెర్చ్ చెప్తుంది. అంటే మనం టెస్ట్ చేస్తే దాంట్లో ఇలాంటి పార్టికల్స్ ఉన్నాయి విచ్ ఆర్ కార్సినోజెనిక్ టు హ్యూమన్స్. మనకు తెలియదు, మార్కెట్లో మనం అంతా ఆల్మోస్ట్ ఫారిన్ ఆయిల్సే కొంటున్నాం. ఈ ఎక్స్ట్రా విర్జిన్ కానీ ఏవి లోకల్వి దాని జనరల్గా ఆలివ్ ఆయిల్స్ కనిపించవు. ఆల్రెడీ పేర్లని డెల్మాంటే, బోర్జెస్, లినార్డో, సమ్ ఎక్స్ వై అని దొరుకుతాయి. ఓకే, నాట్ మెన్షనింగ్ ఎనీ అదర్ నేమ్స్, బట్ అంటే మనకు అన్ని ఫారిన్ బ్రాండ్సే దొరుకుతాయి. ఏ ఇండియన్ ఆయిల్లో మనకు తెలియదు. సో మనం ఏం చేస్తాము, ఎనీ ఆయిల్, నాట్ ఓన్లీ దిస్ కంపెనీ దస్ కంపెనీ, ఎనీ కంపెనీ ఏదైతే రిఫైన్డ్ ఉంటుందో దాంట్లో నో యూస్. సో మనం ఏదైతే ఇంతవరకు గొప్పగా మాట్లాడుకున్నామో యాంటీ ఆక్సిడెంట్లని, రిచ్ అని, ఒమేగా 3 అవన్నీ సర్వనాశనం అయిపోతాయి రిఫైనింగ్ ద్వారా. ఇంకా అది నాశనం అయిపోయేదాకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ మనకు ప్యాకేజ్ ఇస్తుంది. పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ప్రొడ్యూస్ అయ్యి కార్సినోజెనిక్గా మారి, నువ్వు ఏ హెల్త్ కోసం అయితే నువ్వు ఈ ఆలివ్ ఆయిల్ను మంచివి, ఆయిల్ను మంచివి, ఇవి మంచివి, అవి మంచివి అని చేస్తున్నావో దాన్ని సగం వాడే నాశనం చేసి పోసేస్తాడు బాటిల్స్లో రిఫైన్డ్ ఆయిల్స్ అని. మళ్ళీ ఆ రిఫైన్డ్ ఆయిల్స్ని తెచ్చి మళ్ళీ వేడి వేడి పొగలలో బజ్జీలు వడలేసుకొని ఇంకెంత మన హెల్త్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. సో ఓకే అండి, ఇంత చెప్పారు, బాగుంది. ఏం చేయమంటారు అంటే జనరల్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే దీస్ ఈజ్ యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. మీరు ఇది యూజ్ చేయండి, అది యూజ్ చేయొద్దని నేను చెప్పట్లేదు. బట్ ద సో కాల్డ్ ఆలివ్ ఆయిల్ అని మనం ఏదో ఎగబడి అంతంత డబ్బులు పెట్టి కొంటున్నాం కదా, దాంట్లో ఏమున్నాయని తెలుసుకుంటున్నాం మనం అంతే. ఇట్ యూస్ఫుల్లా నాట్ యూస్ఫుల్లా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, మనం కొనాలి, ఎక్స్ట్రా విర్జిన్ కొనాలి, సలాడ్స్లో, డ్రెస్సింగ్స్లో ఎంచక్క వేసుకొని హెల్త్ బెనిఫిట్స్ని పొందండి. బట్ మీరు సలాడ్స్ తింటున్నారా, మీరు మొలకలు ఇవన్నిట్లో సలాడ్స్గా చేసుకొని తింటున్నారా, డ్రెస్సింగ్లో తింటున్నారా, ఇండియన్ కుకింగ్లో ఆడుతున్నారా, అది మీ డెసిషన్. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి, నేను కాదు. సో ఐఎమ్ నాట్, నేనేం మీ మీద రుద్దట్లేదు, జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ దేర్, దట్స్ ఇట్. ఓకే, ఇదంతా అన్నారు, ఏం చేయమంటారు అంటే ఏం చేయండి, తెచ్చుకోండి, తినండి. ఎంచక్క ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్స్ తెచ్చుకొని సలాడ్స్, డ్రెస్సింగ్లు, టోస్ట్లు చేసుకొని తినండి. మా కాంచి మాత్రం అస్సలు తినద్దండి. అలా కుక్ చేయడం మా వల్ల కాదండి, మేము డీప్ ఫ్రైలే తింటాము. తింటా అంటే లెట్స్ గో ఫర్ ఇండియన్ ఆయిల్స్, డోంట్ గో ఫర్ దిస్ పోమేజ్ అండ్ ఆల్. సరే, ఇండియన్ ఆయిల్స్ అయినా, ఇండియన్ ఆయిల్స్ అనే టాపిక్ మీద ఒక మాట్లాడతానని చెప్పాను, ఆ తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే వీడియోలు పెద్దగా అయిపోతున్నాయి. So any oil is, I am not supporting any oil, I am not demoting about anything, but the thing is that don't use much oils. అంతే, ఐ వాంట్ కన్వే, డోంట్ యూజ్ మచ్ ఆయిల్స్. అండ్ ఈ సో కాల్డ్ హైప్స్ క్రియేట్ చేస్తారు కదా, ఆయిల్, ఈ ఆయిల్ మంచిది అని, అలా ఏం అనుకోవద్దు. ఆయిల్ అనేది దేశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి, మన శరీర తత్వాన్ని బట్టి మనం వాడాల్సి ఉంటుంది ఎప్పుడైనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ నేచర్ ఏంటి, మీకు ఏ ఆయిల్ సూట్ అవుతుంది, ఏ ఆయిల్ మంచిది, ఏ ఆయిల్ మంచిది కాదు అని తెలుసుకోండి. ఫైనల్గా నేను ఆయిల్స్ టాపిక్లో చెప్తానన్నాను, కానీ ఒకటైతే చెప్తున్నాను, గానుగ నూనెలు చాలా మంచివి, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ చాలా మంచివి. అంటే ఏదైతే హీట్ జనరేట్ చేయకుండా తీస్తామో అలాంటి దానిలని మనం చాలా మంచిగా వాడుకుంటారు. ఇండియన్ తడక అంటాం కదా, తడకాలో కూడా కొంచెమే హీట్ జల్లగా పోపు వేసేసి దాంట్లోకి వేసేస్తాం, అలా యూజ్ చేసుకుంటే చాలా మంచిది. డీప్ ఫ్రైస్ ఇవన్నీ హెల్త్కి మంచిది కాదు. సో దట్ ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ అబౌట్ ఆలివ్ ఆయిల్. ఇంకా ఆలివ్ ఆయిల్కి ప్లస్లు ఉన్నాయండో, ఇదంతా కుకింగ్ గురించి చెప్పాను. ఇంకేముందండి, మీ స్కిన్ యొక్క టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి, మీ హెయిర్ యొక్క లస్ట్రస్ హెయిర్, షైనీ హెయిర్కి, మీ స్కిన్ బ్యూటిఫుల్గా వ్రింకిల్స్ లేకుండా, మరకలు లేకుండా మినమిన అని మెరవాలంటే మన ఆలివ్ ఆయిల్ ఎంచక్కా వాడుకోవచ్చండి. ఎక్స్ట్రా విర్జిన్కి వెళ్ళండి, ఎందుకంటే
దాంట్లో అన్ని గుణాలు ఇంటాక్ట్గా ఉంటాయి. సో అలాంటి కాస్ట్లీ ఆయిల్ అయినా పర్లేదు, అఫోర్డ్ చేసే వాళ్ళైతే తీసుకొని వాళ్ళ స్కిన్ బ్యూటిఫై చేసుకోవడానికి, హెయిర్ బ్యూటిఫై చేసుకోవడానికి ఎంచక్కా వాడేసుకోండి. ఇంకా ఆయుర్వేదాలో కూడా ఆలివ్ ఆయిల్ని చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో, సోప్స్, ఐ జస్ట్ వాంట్ ఇన్ఫర్మ్ అబౌట్ సోప్స్. సో మంచి మంచి సోప్స్ చేసుకోండి మీకు వస్తే, లేకపోతే చేసిన సోప్స్ని ఎంచక్కా కొనుక్కోండి. ఇలా ఆలివ్ ఆయిల్స్ యూస్ చేసుకొని మీ స్కిన్ టెక్స్చర్, డ్రైనెస్ని ప్రివెంట్ చేస్తుంది. చూడండి ఎలా మెరుస్తుంది స్కిన్, బికాస్ ఆఫ్ ది ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల మీ స్కిన్ చాలా షైనీగా, గ్లోయిగా ఉంటుంది. చాలా లైట్ ఆయిల్ అండి ఇది. సో ఎక్స్టర్నల్ యూస్గా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆలివ్ ఆయిల్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని, మెయిన్గా మాయిశ్చరైజింగ్గా చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది. సో యూ గో ఫర్ ఇట్ ఫర్ యువర్ మాయిశ్చరైజింగ్ యువర్ స్కిన్, హెయిర్ టెక్స్చర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇన్ ఇండియన్ కుకింగ్ డోంట్ యూస్ మచ్. Okay, first know what's good, what's bad, and decide yourself, and then go for it. Okay, that's about our interesting olive oil. నేను ఆయిల్స్ టాపిక్లో మిగతా ఆయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఏ ఆయిల్స్లో ఏముంది, ఎలాంటి ఆయిల్స్ వాడాలి, సో మీ బాడీ తత్వాన్ని బట్టి ఏ ఆయిల్ మంచిది, అవన్నీ ఆ టాపిక్లో చెప్పుకుందాం తర్వాత ఎప్పుడైనా. ఓకే, అంటిల్ దెన్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ కంపల్సరీ చేయండి. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని 10 మందికి షేర్ చేయండి, సో దట్ ఎవ్రీవన్ విల్ get the information. So information is wealth. So share it please. Until then, stay tuned. Catch you with one more video.